గుడ్ మార్నింగ్ దోస్తో. ఈరోజు వచ్చేసి మనం బనిహాల్లో ఉన్నాం. సో ఫస్ట్ మనకేంటంటే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో హాయ్ ఫ్రెండ్స్, నిన్న చండీగఢ్ నుంచి శ్రీనగర్ కొడదాం అనుకున్నాము. ఆల్మోస్ట్ 600 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. వచ్చిన మంచిగానే, కానీ ఒక 100 కిలోమీటర్స్లో సెక్యూరిటీ రీజన్స్ కారణంగా మమ్మల్ని ఆపేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 95 కిలోమీటర్స్ ఉంది ఇంకా శ్రీనగర్కి. మనకు వచ్చేసి బనిహాల్ దగ్గర సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఆపేశారనమాట. సో వాళ్ళు ఏమన్నారంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి పంపిస్తామని చెప్పడం జరిగింది. అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడే బనిహాల్లో స్టే చేయడం జరిగింది అనమాట. ఇక్కడే రూమ్ తీసుకొని 2 రూమ్లు స్టే చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇక ఇక్కడ నుంచి డైరెక్ట్ లే అనుకున్నాము, కానీ చూడాలి. ఒకరోజు మళ్ళీ 500 to 600 కిలోమీటర్స్ వస్తుంది మనకు శ్రీనగర్ నుంచి. అంటే ఆల్మోస్ట్ మేము ఇక్కడ బనిహాల్ దగ్గర ఉన్నాం కదా, బనిహాల్ దగ్గర నుంచి లేక్ వెళ్ళాలంటే 500 to 600 కిలోమీటర్స్ వస్తుంది ఆల్మోస్ట్ మళ్ళీ. సో అది కొడతామా కొట్టలేమా, రోడ్లు ఎట్లున్నాయనేది అయితే ఐడియా లేదు, కానీ ట్రై చేయాలి మ్యాక్సిమం. డే 3 కల్లా మేము లేలో ఉండాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాము, కానీ అది ఎంతవరకు అవుతుందో లేదో చూడాలి. ఇప్పుడు మీకు ఒక సీనరీ చూపిస్తా. రెడీ? 1 2 3. వాహ్, చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోతలేవు. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా అంటే చాలా పీస్ఫుల్గా కూడా ఉంది ఈ ప్లేస్ మనకు. హలో గాయ్స్, సో పొద్దున ఎర్లీ మార్నింగ్ 7:30కి బనిహాల్ దగ్గర స్టార్ట్ అయితే అక్కడ నుంచి డైరెక్ట్ శ్రీనగర్, అండ్ శ్రీనగర్ నుంచి ఇప్పుడు లేక్ వెళ్దాం అనుకున్నాము, కానీ మధ్యలో సోన్మార్గ్ కూడా చూసుకొని వెళ్దామని చెప్పేసి ఆగినాం అనమాట. సో నా ముఖం అయితే చూడు అసలు ఎట్లా అయిపోయింది, ఘోరంగా ఉంది పరిస్థితి అయితే. ఫస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అసలు అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంది. డ్రైవింగ్ కానీ, ఈ సీనరీస్ కానీ, ఈ వాటర్ చూడండి అసలు మామూలుగా లేవు. మొత్తం ఐస్ వాటర్ అనమాట. ఇంత చిల్డ్ ఉన్నాయంటే ఇంత చిల్డ్ ఉన్నాయి వాటరు. క్రేజీ అంటే క్రేజీ ఉంది రైడ్ కూడా. అండ్ ఇంకా ఇప్పుడు వచ్చేసి 900 చేంజ్ వచ్చేసి కిలోమీటర్స్ దాటినాం మనం. సో ఇంకా చాలా వెళ్ళేదైతే ఉంది. అసలైన అడ్వెంచర్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో మన బండి అయితే కొంచెం పికప్ తగ్గింది. క్లచ్ ప్లేట్లు ఏమన్నా మార్చాల్సి వస్తుందేమో అని డౌట్ ఉందన్నమాట. చూడాలి ముందుకేమన్నా ఉందేమో. సోన్మార్గ్లో అయితే మార్కెట్ మొత్తం తిరిగిన, ఎక్కడైతే లేదు. ముందుకు వెళ్దామని చెప్పేసి ఇట్లనే ముందుకు వస్తే ఈ సీన్ కనిపించింది అనమాట. ఇక్కడ అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అండ్ ఇప్పుడు అసలైంది చూపిస్తాను మీకు ఇంకా ఎట్లుంటుంది అని చెప్పేసి. ఈరోజు వచ్చేసి మనది డే 3 అనమాట. ఈరోజు ఎటు తిరిగి అయినా సరే మనం లేలో అయితే స్టే చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. ఎందుకంటే యాక్చువల్గా నిన్న నైట్ టైం మేము శ్రీనగర్కు రావాలి, శ్రీనగర్ నుంచి ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేక్ బయలుదేరాలి, కానీ అది కుదరలే మనకి. చెప్పిన సెక్యూరిటీ రీజన్స్ వల్ల మనకి బనిహాల్ దగ్గర నైట్ ఆపేసారని చెప్పేసి. సో అక్కడ ఇంకా 7:30కి స్టార్ట్ అయినాం ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు ఈ సోన్మార్గ్ వచ్చేసరికి 2:30, 3 అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకా లేక్ కొట్టడమే. ఓకే, అసలు ఎంత బాగుందంటే ఇక్కడ చూస్తూ అట్లా కూర్చోవాలనిపిస్తుంది అంతే. సూపర్ అంటే సూపర్. అసలు ఎక్కడ కూడా గ్యాప్ లేదు. ఒక కొండ అయిపోగానే ఒక కొండ, ఒక కొండ అయిపోగానే ఒక కొండ. వాటర్ అయితే చిల్లు ఉన్నాయి.
ఇక్కడ ఈ ప్లేస్ అయితే బాగా నచ్చి కొన్ని ఫొటోస్ అయితే తీసిన. అండ్ అట్లనే చాలాసేపు అయిన తర్వాత మన వాళ్ళందరూ కూడా వచ్చారు అనమాట. ఇప్పుడైతే అందరం కలిసినాము సోన్మార్గ్ దగ్గర. పొద్దున్న నుంచి ఒక్కడంటప్పుడు కూడా కలవలేడు ట్రావెలింగ్లో. సో ఫైనల్గా ఇక్కడ సోన్మార్గ్ దగ్గర వచ్చేసి స్టాప్ తీసుకొని నెక్స్ట్ కార్గిల్ దగ్గర స్టే చేద్దాం అనుకుంటున్నాం ఈరోజు. ఓకే, సీ యూ ఆన్ కార్గిల్ గాయ్స్. సో అందరం ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయినాము. యాక్చువల్గా మార్నింగ్ బనిహాల్లో స్టార్ట్ అయిన తర్వాత శ్రీనగర్లో రీచ్ అయినాం. నేను అండ్ సంతోష్, ఇంకా మిగతా వాళ్ళంతా సెపరేట్ అయిపోయారు అనమాట. ఎందుకంటే జయచంద్ర అండ్ సురేష్ బైక్స్కి చిన్న చిన్న రిపేర్స్ వచ్చినాయి. దానికోసం అని చెప్పి వాళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్ళి అక్కడ వర్క్ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. అందరం కలిసి స్టార్ట్ అవుదామంటే వద్దు, ఫస్ట్ అయితే మీరు వెళ్ళండి, మేము వచ్చేస్తామని చెప్పేసి మన వాళ్ళు అన్నారు అనమాట. సో నేను సంతో అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఒక లోయలాగా అయితే కనిపిస్తుంది కదా, ఆ కింద ఏంటంటే అమర్నాథ్ యాత్రకి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతారంట. సో కొంతమంది ఏమో నడుచుకుంటా అండ్ ఇంకొంతమంది ఏమో హెలికాప్టర్లో అయితే వెళ్తున్నారు. ఈ లొకేషన్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అక్కడక్కడైతే మనకు లైట్గా మంచు కూడా కనిపిస్తుంది. పూర్తిగా అయితే మంచు లేదు, ఎందుకంటే మేము జూలై ఎండింగ్లో ట్రిప్ ప్లాన్ చేసినాం. సో ఏప్రిల్ అండ్ మేలో అయితే ఫుల్గా స్నో పడుతుందంట ఇక్కడ. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగినాము, చాలా బాగా వచ్చాయి ఫొటోస్. డ్రైవింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి, ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా కూడా మన పని అంతే ఇంకా. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మనం కార్గిల్లోకి అయితే ఎంటర్ అయినాం. చూడండి, థ్యాంక్ యూ ఫర్ విజిట్ అగైన్ టూరిజం డెవలప్మెంట్ అథారిటీ కార్గిల్.
సో మనం ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినాం అనమాట. సో ఇప్పుడు ఇలా వెళ్ళాలి. సో బ్రేక్ అయితే తీసుకుందామని చెప్పి ఇక్కడైతే ఆపినాం మనం. ఇక్కడైతే తవ్వా రోటీ అంట. ఇప్పుడైతే మనం సమోసా కూడా అయితే ఆర్డర్ చేసినాం ప్రస్తుతానికి. దాని తర్వాత మ్యాగీ కూడా తిని ఒక చాయ్ తాగినామంటే మంచిగా రికవర్ అవుతుంది బాడీ. సో ఇప్పుడిప్పుడే మనకైతే హెడేక్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ అట్లనే జలుబు కూడా స్టార్ట్ అవుతుంది. చూద్దాం ఎట్లుంటుందో ముందుకి. బ్రేక్ అయితే ఆగినాం అనమాట. సో సంతు అయితే ఇప్పుడే పానీపూరి తిన్నాడు, సురేష్ దాల్ ఫ్రై చెప్పిండు. చూద్దాం, తినేసి మెల్లగా స్టార్ట్ అయినామంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, మొత్తానికి కార్గిల్కి అయితే రీచ్ అయిపోయినాం. అసలు ఇక్కడ అడుగు పెట్టగానే ఒక ఫీల్ అయితే వచ్చింది. ఒక్కటేసారి గూస్ బంప్స్ అయితే వచ్చేసినాయి. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే మేము వెళ్ళేసరికి గేట్స్ అన్నీ క్లోజ్ చేసేసారు. యాక్చువల్గా ఏంటంటే 7:30 వరకు ఇక్కడ టైం లాస్ట్ అంట. సో ఎవరైనా కార్గిల్ మెమోరియల్ చూడాలనుకుంటే మాత్రం పక్కాగా ఈవినింగ్ 7:30 లోపు వచ్చేలాగా అయితే ప్లాన్ చేసుకోండి రైడ్. చూడ్డానికి మాత్రం అసలు మామూలుగా లేదు. లోపల లైటింగ్ మాత్రం చాలా బాగా అరేంజ్ చేశారు వాళ్ళు. ఆర్మీ వాళ్ళకి నిజంగా సెల్యూట్. నీ ఇన్నర్ ఫీలింగ్ చెప్పమంటావా? డబల్స్ కొంచెం నీకు టెన్షన్ ఉంది. ఒక్క నిమిషం నేను చెప్తా. బండి కూడా ముందుకు వెళ్ళదు. నాకు టెన్షన్ ఏం కాదన్నా కానీ 80 కిలోలు వాడు. ఈ 2 లగేజ్ కలిపితే మా 20 కిలోలు కూడా ఉండదు. కాదు వాళ్ళు ఇప్పుడు ఎట్లా కొట్టిండు బండి? ఈ కట్టుకోవడము ఇప్పడమే పెద్ద టాస్క్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, టైం 10 అయింది. ఇప్పుడు ఇది ఇప్పేసుకొని లోపల పెట్టి ఫ్రెష్ అయ్యి, ఓ మై గుడ్నెస్. ఓకే, ఈరోజుకైతే ఇంతే వ్లాగు. మళ్ళీ రేపు మార్నింగ్ ఫ్రెష్గా స్టార్ట్ అయ్యి వీడియో స్టార్ట్ చేస్తా. సీ యూ టుమారో ఫ్రెండ్స్. గుడ్ నైట్.